హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. చూడండి, మిద్దె మీద వేసిన పసుపు కొమ్ములు మొక్కలు ఇవన్నీ చాలా బోల్డ్ మొక్కలు వేసాను. ఇలా వచ్చాయి దుంపలు. చూడండి, ఒక్క దుంప ఇన్ని కొమ్ములు వస్తాయి, కనిపిస్తున్నాయి కదా. అవన్నీ తీసి శుభ్రం చేసుకోవాలి. నేను అలా చేశాను. అవన్నీ కూడా ఒక దుంపకి అలాగా ఆ వేళ్ళకన్నిటికి కూడా అలా కొమ్ములు వస్తాయి. అలా చాలా మొక్కలు వేసాను. అవన్నీ కూడా తీసి వాష్ చేసుకోవాలి, వేరు చేయాలి కొమ్ములన్నీ కూడా దుంప నుండి. చాలా మంచిది కదా ఇలాగా మన ఇంట్లో పెంచుకోవడం మొక్కలు. అలా చూడండి, చాలా కొమ్ములు వచ్చాయి. ఈసారి మాత్రం లాస్ట్ ఇయర్ కొన్ని వచ్చాయి, అవి 1 kg అంత అయింది. ఇప్పుడు మాత్రం చాలా వచ్చాయి. అవన్నీ కడిగి ఆరబెట్టాను, దుంపలు కొమ్ములు కూడా. దుంపల్ని కొమ్ముల్ని వేచేసాను కదా, మళ్ళీ ఈ దుంపలు మళ్ళీ మనం మొక్కలు వేసుకోవడానికి ఉపయోగపడతాయి. కొమ్ములు మాత్రం మనం తయారు చేసుకోవచ్చు పసుపు. అందుకని ఇవి నీట్గా తడిపోయే వరకు వాటిని ఆరబెట్టాను. ఆ తడి అయిన తర్వాత దాన్ని మళ్ళీ అవన్నీ కూడా కొమ్ములన్నీ కూడా తురిమి పైన ఆరబెట్టాను. ఈ తురిమిన వాటిని ఎండలో ఎండబెట్టాను. అదంతా తురిమినదంతా కూడా 5 days పట్టింది. తురిమిందంతా కూడా 5 daysలో బాగా ఎండిపోయింది. దాన్ని తీసుకొచ్చి నేను మిక్సీ పట్టాను. ఇంట్లోనే మిక్సీ చేసి చూడండి, చక్కగా వచ్చింది పసుపు. మనం ఇంట్లోనే ఇలాగా తయారు చేసుకోవచ్చు. వచ్చిన పసుపుని మురుము లేకుండా స్మూత్గా జల్లించుకొని కంటైనర్లోకి తీసుకుంటే నాకు ఎక్కువ వచ్చింది, 3 kg వచ్చింది. దాన్ని నేను బాటిల్లోకి షిఫ్ట్ చేశాను. అది నాకు 1 yearకి సరిపోతుంది. బయట కెమికల్స్ కలిపిన పసుపు వాడడం కన్నా మనం ఇంట్లోనే ఆర్గానిక్గా తయారు చేసుకున్న పసుపు వాడటం ఆరోగ్యమని నా అభిప్రాయం. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.